హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వాల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరందరూ పండుగను ఎలా జరుపుకున్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. ఉదయాన్నే నిద్ర లేచాను. కాకపోతే అంత మబ్బులుగా వర్షం పడుతుంది కదండి. సో నేనైతే ప్రొద్దున్నే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుందామని చెప్పేసి 6:30 కల్లా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను వాకిట్లో ముగ్గులు అంతా క్లీన్ చేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని నేను స్వామికి 9 రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని అయితే నిర్వహించాలనుకున్నాను అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ముందుగానే దీపపు కుందులో అన్నీ కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లతో అలంకరించుకొని, అలాగే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి గోమతి చక్రం ఉంటుంది కదండి, ఇది మా షాప్లో పెడతామన్నమాట. సో నేను స్వామికి సంబంధించి ఎటువంటి ప్రత్యేక పూజలు ఉన్నా ఆ గోమతి చక్రం చెట్టును కూడా పూజలో పెట్టి పూజించి మళ్ళీ అది షాప్లో పెట్టేస్తానమాట. గోమతి చెట్టు అనేది ఇంట్లో ఉంటే, వ్యాపారం చేసే సంస్థల్లో ఉంటే నరదృష్టి శత్రుబాధ తొలగిపోయి మనకంతా పాజిటివ్ రిజల్ట్ కలుగుతుందన్నమాట. సో నేను ద్రవ్యాలు అయితే ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాను. స్వామికి పసుపు నీళ్ళు, పసుపుతో చేసినటువంటి శుద్ధ జలం, అలాగే కుంకుమ నీళ్ళు, అలాగే చందనం నీళ్ళు, తర్వాత ఒక పెద్ద చెంబులో స్వామికి ఇష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి వాటరు, అది కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత స్వామికి ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేసుకుందామని చెప్పేసి స్వామికి చక్కగా పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె, అలాగే జవ్వాదు కలిపిన నీళ్ళు, 9 రకాల ద్రవ్యాలను అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే స్వామికి ఇష్టమైనటువంటి సుగంధ జలం అభిషేకానికి ఎలా తయారు చేసుకోవాలంటే, చక్కగా స్నానం చేసి బోర్ నుంచి వచ్చిన వాటర్ కానీ, లేదు అంటే మున్సిపల్ వాటర్ అయినా సరే, ఫ్రెష్ వాటర్, ఆ రోజుటి వాటర్ని తీసుకొని ఆ వాటర్లో కొంచెం గంగా జలం ఉంటే కలుపుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి కలుపుకున్నాను. ఆ తర్వాత మంచి స్మెల్ న్యాచురల్గా ఉన్నటువంటి రోజ్ వాటర్, అలాగే జవ్వాదు పౌడరు, అలాగే పచ్చ కర్పూరం, అలాగే ఒక గోమతి చక్రం, తులసి దళం, చక్కగా పుష్పాలు. ఇప్పుడు ఈ జలం ఒక్కటి ఉంటే మనం ఏ అభిషేకాలు చేయకపోయినా స్వామివారికి ఇష్టమైనటువంటి సుగంధ జలం అయితే రెడీ అయిపోయింది. ఆ జలంతో అభిషేకం చేస్తూ ఉంటే పూజా రూమ్ అంతా కూడా మనకు మంచి స్మెల్ వస్తుంది. ఆల్రెడీ నేను తొలి ఏకాదశి గురించి 2-3 వీడియోలు పెట్టాను కదా. అప్పుడు నాకు పిండి అనేది అవైలబుల్గా లేకుండే. నేను చెప్పాను కదా, పిండి ప్రమిద ఒక్కటైనా స్వామికి శంఖచక్ర నామం ఉన్న దీపమైన వెలిగించుకోవాలి, అలాగే పిండి ప్రమిదలు తప్పకుండా ఆ రోజు స్వామికి వెలిగించాలని. అయితే నేను అఖండ దీపం అయితే పెట్టుకున్నాను. దశమి రోజు సాయంత్రమే పెట్టేసుకున్నాను. తర్వాత ఏకాదశి మొత్తం, అలాగే ద్వాదశి ఉపవాసం విరమించే వరకు కూడా అఖండ దీపం వెలిగేలా పెద్ద శంఖచక్ర నామం అఖండ దీపం అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత అభిషేకాల కోసం అయితే మనం దీపారాధన చేసుకోవాలి కదా. చక్కగా దీపాల వెలుగులోనే స్వామికి అభిషేకాలు నిర్వహించాలని తులసి దళాలని, అలాగే స్వామి పైన దూదితో చేసినటువంటి వస్త్రాలను ఉంచి మనం ఎప్పుడైనా సరే అభిషేకాలను నిర్వహించాలంట. డైరెక్ట్గా విగ్రహాలపైన మనం అభిషేకాలు చేయకుండా వస్త్రం ఉంటే వస్త్రాన్ని కట్టి మనం వాటిపైన అభిషేకాలు నిర్వహించవచ్చు. లేదు అంటే దూదితో చేసిన వస్త్రాలైనా స్వామివారి పాదాల దగ్గర కాస్త పెట్టి అప్పుడు మనం అభిషేకాలను అయితే నిర్వహించాలి. మీరు ఇక్కడ అమ్మవారి తలపైన చూస్తున్నారా, దూది వస్త్రాన్ని నేను వేసి చక్కగా అభిషేకాలు అయితే నిర్వహిస్తున్నాను. చూడండి ఇంత చక్కగా అమ్మవారిని, అయ్యవారిని ఇలా అభిషేకం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. వాళ్ళకి అభిషేకాలు నిర్వహించిన తర్వాత ఏ విగ్రహాలకైనా సరే అండి, ఏ దేవతామూర్తులకైనా సరే మనం అభిషేకాలు నిర్వహించినట్టయితే ఖచ్చితంగా వాటి శక్తి పెరుగుతుందట. అలాగే ముఖంలో వాళ్ళ తేజస్సు అనేది రోజుకి చక్కగా పెరగడం మనం గమనిస్తాం. మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. మీరు ప్రతి వారము లేదా పండగకో 15 రోజులకు ఒక్కసారి చక్కగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటే విగ్రహాలకు ఉన్నటువంటి తేజస్సు మరింత ఇనుమడిస్తుందన్నమాట. చాలా అందంగా కళగా కనిపిస్తాయి. సో చక్కగా ఫస్ట్ స్వామికి మంగళప్రదమైనటువంటి స్వామి అమ్మవార్లకి పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత కుంకుమ నీళ్ళు, ఆ తర్వాత గంధం నీళ్ళు, ఈ 3 అయిన తర్వాత శుద్ధ జలంతో మనం అభిషేకం చేసుకోవాలి. ఎందుకంటే పంచామృతం అనేది మనం తీసుకోవాలనుకున్నప్పుడు కుంకుమ కలిపిన నీళ్ళు, పసుపు కలిపిన నీళ్ళు మనకు రాకుండా ఉండాలంటే చక్కగా అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకున్నంతసేపు కూడా నేను ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ అభిషేకం చేసుకున్నాను. కొందరైతే లక్ష్మీనారాయణల శ్లోకాలు చెప్పుకొని, అంటే
ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని చెప్పుకుంటూ చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయాలన్నమాట. సో నేను చక్కగా పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో చివరగా ఆవు నెయ్యి కూడా వేసి నేను చక్కగా స్వామి అమ్మవార్లకైతే అభిషేకాలను నిర్వహించాను. అలాగే ఆ తర్వాత శుద్ధ జలంతో స్వామి అమ్మవార్లను చక్కగా అభిషేకం పూర్తయిన తర్వాత మంచి పొడి వస్త్రాన్ని తీసుకొని సునాయసంగా మెత్తగా చక్కగా తూర్చి జవ్వాదు గంధం కలిపిన లేపనంతో చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లు తిరునామాలు దిద్ది అప్పుడు వస్త్రాలంకరణ చేసి స్వామివారిని పూజలో కూర్చోబెట్టుకొని ఆ తర్వాత మనం పూలతో అలంకరణ చేసిన తర్వాత పూజనైతే స్టార్ట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా మనకు సంవత్సరంలో ఒక 4-5 అయితే పెద్ద పండగలు వస్తాయండి. అవి పండగలకున్న విశేషం అంతా ఇంత కాదు, ఆ రోజంతా కూడా మనకు శుభగడియలే ఉంటాయన్నమాట. అలాంటి టైంలో ఖచ్చితంగా స్వామి అమ్మవార్లకి శివయ్య ఉంటే శివయ్యకి అంటే మనం ఆ పండగకు సంబంధించిన దేవుళ్ళను చక్కగా మన ఇంట్లో ఉన్న ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలు అలాంటివి అవైలబుల్ లేకుండా నేను ఇప్పుడు చూపించినటువంటి శుద్ధ జలం ఉంది కదా, అన్ని జవ్వాదు, పచ్చకర్పూరం, రోజ్ వాటర్, గంగా జలం కలిపి ఆ నీళ్ళలో పుష్పాలు వేసి డైరెక్ట్గా అలా అభిషేకం చేసిన చాలా చాలా పుణ్యం వస్తుందన్నమాట. ఇవి అభిషేకాలు అయిపోయిన తర్వాత చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లతో స్వామివారిని అమ్మవారిని చక్కగా ఇలా అలంకరణ చేసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ కోసం మాలలు అల్లాను కదా, తులసి మాల, అలాగే స్వామివారికి చామంతుల మాల, అమ్మవారికి గులాబీల మాల అల్లాను. సో వాటన్నిటిని వేసి వస్త్రాలను ధరించి ఫస్ట్ అలంకరణ పూర్తయిన తర్వాత ఇలా వస్త్రాలను ధరించిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి అయితే నా దిష్టే తలిగేటట్టుంది. ఖచ్చితంగా అమ్మవారు పుత్తడి బొమ్మలా కనిపిస్తున్నారు. మీరు యూట్యూబ్లో కూడా చూడండి, నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ పాట అమ్మవారి కోసమే సృష్టించిండ్రేమో, అమ్మవారి కోసమే ఆ పాట పుట్టిందేమో అన్నంత అందంగా అమ్మవారు అయితే కనిపించారు. ఆ తర్వాత పిండి ప్రమిదలన్నీ కూడా చక్కగా తిరునామాలు దిద్దుకొని పెట్టుకున్నాను. పిండి ప్రమిదలు వెలిగిస్తే ఆ కళే వేరేగా ఉంటుందండి. పూజా రూమ్ అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పిండి ప్రమిదలు అనేటివి విరగకుండా దాంట్లో ఉన్న నూనె అనేది మనకు బయటకి రాకుండా చక్కగా పిండి ప్రమిదలను కనుక చేసుకున్నట్టయితే ఎంతసేపు అయినా 5-6 గంటలైనా సరే పిండి ప్రమిద చక్కగా వెలుగుతుంది. సో మన ఛానల్లో ఉంది విరగకుండా పిండి ప్రమిదలు ఎలా చేయాలని, నేను మళ్ళీ ఒకసారి వీడియో కూడా చేసి పెడతాను. ఆ తర్వాత స్వామికి చక్కగా తులసి దళాలతో పాదాల దగ్గర పూజ చేసుకొని అమ్మవారికి ఇక్కడ బిల్వ దళాలను కూడా సమర్పించాను. చూసారా, బిల్వ దళాలను సమర్పించి ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలతో అంటే జవ్వాదు కలిపిన వాటర్తో మనం అభిషేకం చేసుకున్నాం కదా, అలాగే సుగంధ ద్రవ్యాలంటే లక్ష్మీనారాయణలు ఇద్దరికీ కూడా అలంకరణ ప్రీతి అన్నమాట. సో చక్కగా యాలకులు, లవంగాలతో విష్ణు సహస్రనామాలన్నీ కూడా నా నోటికి వచ్చినవన్నీ చక్కగా మంత్రాలన్నీ చెప్పుకుంటూ అలా అలంకరణ చేసుకొని జస్ట్ ఈరోజు పళ్ళు మాత్రమే తీసుకుంటాను. అరటి పళ్ళు కూడా తీసుకురాలేదు, వర్షం మబ్బులు ఉన్నాయి కదా. సో చక్కగా టెంకాయ కొట్టి ఒక పెద్ద మామిడి పండు పెట్టి చక్కగా ఫ్రూట్స్ అయితే పెట్టి నేను పొద్దున్నే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అఖండ దీపం ఎలాగో ఉంటుంది కాబట్టి మళ్ళీ సాయంత్రం నార్మల్గా దీపారాధన చేసుకొని మళ్ళీ పళ్ళు పెట్టి ఆ తర్వాత నేను లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు అలాగే స్వామివారి విష్ణు అష్టోత్తర శతనామావళి చదువుకొని సాయంత్రం కూడా చక్కగా ఇంట్లో మొత్తం ధూపం వేసి మంచిగా పూజనైతే చేసుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర ఈరోజు ఖచ్చితంగా నేతి దీపారాధన, పిండి ప్రమిదలో దీపారాధన కూడా చాలా చాలా విశేషం అన్నమాట. మీరు చూస్తున్నారు ఇక్కడ శంఖచక్రనామ దీపాలు కూడా ఎంత చక్కగా కనిపిస్తుంది. అఖండ దీపం చాలా బాగుంటుందండి. మినిమం ఒకసారి ఆయిల్ పోస్తే నాకైతే 16 అవర్స్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం నైట్ పడుకునేటప్పుడు కొంచెం పోసినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 10-10:30 వరకు కూడా అలాగే వెలుగుతుందనమాట. నేను పెద్ద పెద్ద పూజలు ఉన్నప్పుడు వినాయక చవితి, లక్ష్మీ అమ్మవారు, వరలక్ష్మి వ్రతం ఇలా ఏదున్నా సరే మా కులదైవాన్ని కూడా కొలిచినట్టు ఉంటుందని చెప్పేసి నేనైతే శంఖచక్రనామాన్ని దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటాను అనమాట. సో ఈ పిండి ప్రమిదలన్నీ కూడా మనం నెక్స్ట్ డే వీటిలో బెల్లము అలాగే పాలతో వేసి చేశాను కాబట్టి మళ్ళీ వీటిని ఏదైనా పండుతో కలిపి మనం ఆవుకైతే నివేదన చేయొచ్చు, లేదా ఎక్కడైనా చెట్టు మొదల్లో కూడా వేసేయచ్చు. చెట్టు మొదల్లో వేస్తే వర్షాకాలం కదండి, అందుకోసం ఈగలు, దోమలు అలాంటివి పట్టిది కాకుండా మనం ఇప్పుడైతే చక్కగా ఆవుకి దాంట్లో బెల్లము లేదంటే శనగపప్పు
అరటి పళ్ళలో పెట్టి వాటిలో కలిపి చక్కగా ఆవుకు తినిపిస్తే ఆవు పూర్తిగా తింటుందన్నమాట. నెక్స్ట్ డే మాత్రమే చేయాలి. అలాగే అందరూ అడుగుతున్నారు, మీరు చాలా తులసి దళాలు వాడతారు కదా, ఆ తులసి దళాలు అవన్నీ ఏం చేస్తారు అని. ఆ తులసి దళాలన్నీ కూడా నేను అస్సలు వేస్ట్ చేయనండి. చక్కగా వాటిని కడిగి ఆల్రెడీ మనం కడిగి శుభ్రం చేసి మన స్వామికి వాడతాం కదా, డైరెక్ట్గా అలా తీసేసి వాటర్లో బాయిల్ చేస్తాను. చక్కగా బాయిల్ చేసి తులసి తీర్థంలాగా వడకాచి గ్రీన్ టీలో మిక్స్ చేసి మా వారికి ఇస్తాను. అలాగే నేను కూడా తాగుతానన్నమాట. మన గొంతు సమస్యలు కానీ వర్షాకాలంలో వచ్చేటటువంటి ఏ సమస్యలైనా తులసిని మించిన ఔషధం అంటే ఏముంది. అందులోనూ స్వామి దగ్గర పెట్టి ప్రసాదంగా తీసుకుంటూ ఓం అచ్యుత అనంత గోవింద అని మనం సేవిస్తే కనుక మనకు ఆరోగ్య సమస్యలు అనేటివే రావట. జలుబు కానీ తుమ్ము కానీ ఏదైనా సరే, పిల్లలకైనా సరే, వాతావరణంలో వచ్చే మార్పులైనా. అందుకే నేను ఎక్కువగా వారానికి ఒక్కసారి అయినా సరే తులసి దళాలను ఇలా వాడుతూ పూజలో వాడి సేవిస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.